వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఉద్యమ జీవితం గురించి చెప్పటం అంటే మాలాంటి వారికి కొంచెం సాహసోపేతమైన. నాగన్న ఒక విప్లవ పార్టీ కార్యకర్తగా, కళాకారుడుగా ఈ సమాజ మార్పు కోసం తను 50 ఏళ్ల జీవిత కాలంలో తన పాట ద్వారా, ఆట ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలను విప్లవ మార్గాన్ని అనుసరించే పద్ధతిలో, ఆకర్షించే పద్ధతిలో నాగన్న గారి కృషి అనేది మరవలేనటువంటి కృషి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు వారి అభ్యున్నతి కోసం వాళ్ళ బూర్జువా సమాజం, భూస్వామ్య సమాజం వారిని నిలదీసేదానికోసం, ఎదిరించేదానికోసం, ప్రశ్నించేటువంటి కార్యకర్తలను తయారు చేసేదానికోసం నాగన్న కృషి అనేది ఒక మరవలేనటువంటి కృషిగా, ఆయన విప్లవ పార్టీ కార్యకర్తగా కాకుండా కళాకారుడుగా ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా కమ్యూనిస్టు విలువలని చెప్పటమే కాదు, ఆచరించి చూపినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తగా నాగన్న ఈరోజు యావత్తు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకి ఆదర్శమని మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటి ఒక మంచి కార్యకర్తని ఈరోజు వాళ్ళ దేశంలో, రాష్ట్రాలలో ఇవాళ బూర్జువా పాలకులు అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, వామపక్ష భావజాలం కలిగినటువంటి అందరం ఐక్యం కావాల్సినటువంటి సందర్భంలో కళాకారుల పాత్ర మరింత ఎక్కువ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కామ్రేడ్ నాగన్నని మనం కోల్పోవటం అనేది ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి ఒక నష్టమని భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆ భావజాలను నమ్మి వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ఇవాళ ఆ రకంగా అమరుల వీరుతోటి, అమరుల పేరుతోటి పాటలు పాడిన నాగన్న అమరుడు కావటం, ఆ భావజాలంతో పనిచేసినటువంటి ప్రతి విప్లవ కార్యకర్తలు వాళ్ళ కృషి, వాళ్ళ త్యాగం వృధా కాదన్నటువంటి, వాళ్ళ కమ్యూనిస్టులు విప్లవకారులు చేసినటువంటి కృషి ఈరోజు అనివార్యంగా కీర్తించాల్సినటువంటి సమయం వాళ్ళ ఆసన్నమైనది. సమాజానికి రక్షకులు కమ్యూనిస్టులు. ఆ రకంగా కమ్యూనిస్టులు లేని సమాజం ఇవాళ సామాజిక రుగ్మతలు దాటుతూ ఉన్నాయి. ఇవాళ సమాజం వాళ్ళ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలుషితమైపోతూ ఉన్నారన్నటువంటి దానికి నిదర్శనం. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి అటవీ ప్రాంతంలో ఇవాళ ప్రభుత్వం, ఫాసిస్టు ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి మూలంగా ఈరోజు ఇవాళ గంజాయి పేరుతోటి ఇవాళ గంజాయి స్మగ్గర్లు ఇవాళ పిచ్చలు విడిగా పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మావోయిస్టు ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఇవాళ ఆ రకమైనటువంటి మావోయిస్టులు వాళ్ళ చంపడం, మావోయిస్టులు వేరువేయటం నేపథ్యమే ఈరోజు అట్లాంటి పరిస్థితి వచ్చిందని ఇవాళ ప్రభుత్వ అధికారులు చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే, మన్ని కీర్తించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది విప్లవకారుల కర్తవ్యం, గొప్పతనం, కమ్యూనిస్టుల గొప్పతనంగా మనం భావించాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ రకంగా మనం భవిష్యత్తులో యావత్తు వామపక్ష అభిమానులందరం వాళ్ళ ఐక్యంగా కొనసాగించి ఈ ఫాసిస్టు విధానాల్ని వ్యతిరేకించేదానికోసం, సమాజానికి రక్షకులుగా నిలిచేదానికోసం, వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసే
ఈ పాలకుల వ్యతిరేకంగా మనం సమాయత్తం చేయాల్సినటువంటి సమయంలో నాగన్న లేకపోవటం మనకి నష్టం. ఆ రకంగా నాగన్న లాంటి వాళ్ళ వారసులంగా నాగన్న కర్తవ్యాన్ని ఈ రోజునటువంటి కవులం కళాకారులం ఆ రకమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున నాగన్నకి విప్లవ జోహార్లు అర్పిస్తూ నాగన్న కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.